ఈరోజు ఎక్కడున్నామంటే కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. లోపలికి వస్తే ఇక్కడ గర్భగుడి కనిపిస్తూ ఉంటది. చాలా మంది భక్తులు ఇంకా జాతర కాముందుకి ఇంతమంది భక్తులు అసలు అడుగు పెట్టడానికి లేనంత ప్లేస్ లేనంత చాలా మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇంతమంది క్రౌడ్ ప్రజలను చూస్తేనే కళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నాం. దీని ఒక ప్రత్యేకత చెప్పగలరా? మల్లన్న అంటే మా ఇంట్లో పుట్టిన దేవుడు. ఓకే, గొల్లవారింట్లో పుట్టిండ్రు, మాకు ఇష్టము. అరే అబ్బబ్బ దేవుడు మల్లన్న దేవుడు ఎలిసేరో కొమరెల్లి కొండల్లో. సో చూసారు కదండి, మనం ఆల్మోస్ట్ ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే చాలా మంది ఎక్కడెక్కడో భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడికి. చాలా మంది పసుపు బండారితో వాళ్ళ ప్రతి ఒక్క ఎల్లమ్మ బుట్టలతో చాలా మంది, అంటే ఇక్కడ అనుకోవచ్చు ఓన్లీ మల్లన్న స్వామి వస్తారని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత వస్తారు. ఎల్లమ్మ, ఉప్పలమ్మ అని చాలా మంది దేవతలు వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూసుకోవచ్చు చాలా మంది భక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో చూసుకున్నారు కదా గంగరేయి చెట్టు, మనం చెప్పినా కదా చూసుకున్నట్లయితే అక్కడ పూలదండలు వేసి వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారనమాట. సో చెట్టు మీద ఇప్పుడు నాకేం జరుగుతుందో చెప్పగలరా? చెప్పగలుగుతాం అమ్మా. అన్ని ఉన్నానికి మేము చెప్తానికే ఉన్నాం. భగవంతుడు ఇచ్చిన మాట చెప్తారా? మీకు చెప్పడానికే మేము చెప్తాం. చెప్పండి. అన్ని విధాలు మంచిగా ఉంటది, ఆరోగ్యం కూడా బాగుంటది. అంటే ఇది మళ్ళీ చెప్తున్నారా, మీరు చెప్తున్నారా? భగవంతుడు చెప్పిన మాటలు మీకు చెప్తాం అన్నట్టు. కోరిన కోరికేలిస్తాడు కొమరవెల్లి దేవుడే, ఓ పిల్ల నాగమ్మ కొమరెల్లి దేవుడే, ఓ పిల్ల నాగ